ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక రాంగ్ ప్లేస్లో పార్కింగ్ పెట్టారు, దానికే ఒక ముస్లిం మాబ్ వచ్చి మిమ్మల్ని కొట్టి దారుణంగా చంపింది. ఇలా కూడా జరుగుతుంది అనుకుంటారా? ఎగ్జాక్ట్ ఇదే జరిగింది ముంబైలోని ధారావిలో. అశ్విన్ నాదర్ అనే ఒక 22 ఏళ్ళ యువకునిపై చిన్న పార్కింగ్ విషయంలో కొందరు ముస్లింలు వచ్చి కొడితే చనిపోయారు. లోకల్ పోలీసులు అడ్డుకున్నా కానీ ఆ దెబ్బలకి హాస్పిటల్కి తీసుకుపోయేసరికి చచ్చిపోయాడు. వీళ్ళు ఆల్వేస్ అట్లా మాబ్ లాగా వచ్చి, మాబ్ లించింగ్ వీళ్ళకి అసలు అలవాటు అయిపోయింది. వస్తారు, టార్గెట్ చేస్తారు, ఓవర్ చిన్న చిన్న విషయాలకే దారుణంగా కొట్టి చంపేస్తారు. అదే వీళ్ళకి ఎవడో సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నట్టు వీళ్ళ పేరెంట్స్, ఆ మౌల్వీసు, ఈ సో కాల్డ్ సెక్యులర్ వాళ్ళు వీళ్ళకి ఏదో సపోర్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నట్టు సంవత్సరాల నుంచి చేస్తారు ఇట్లా. అదే ఇదైతే న్యూయార్క్లోనో జరిగితే అక్కడనే కాప్స్ అయితే వాళ్ళని షూట్ చేసేటోళ్ళు. బట్ ఇది జరిగింది మన ముంబైలో కదా. ఇక్కడ సో కాల్డ్ సెక్యులర్, లెఫ్టిస్ట్, క్రిస్టియన్, కాంగ్రెస్, అలియన్స్ పార్టీలు వీళ్ళకు గ్యాంగ్స్టర్లు అందరూ కలిసి వీళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా వస్తారు ఇప్పుడు. సో ఇప్పుడు వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి సో కాల్డ్ సెక్యులర్స్ వస్తారు, ముస్లిం లాయర్స్ వస్తారు, అందరు వచ్చి కోర్టులలో వీటిని డికేట్స్ సాగదీస్తారు ఈ కేసుల్ని. వాడు అంతలో బెయిల్ మీద వస్తాడు, 2-3 పెళ్లి చేసుకుంటాడు, 10 మందిని అంటాడు, ఇంకా పెద్ద నేను ఒక కాఫీర్ని చంపినరా అని గొప్పగా కూడా చెప్పుకుంటాడు. ఇంకా బయటకు వచ్చి 10 మందిని అనుకుంటా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ని తిండుకుంటూ హాయిగా బతుకుతారు. దీనికి ఇంకా అందరూ సో కాల్డ్ సెక్యులర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఇలాంటి వాటికి అన్నిటికీ సపోర్ట్ చేస్తారు, ఇంకా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తారు, అన్నిటికీ చెప్తారు. వాళ్ళనైతే ఎవడు కదిలిచ్చేటోడు ఉండడు, వాళ్ళని అనేటోడు ఉండడు. ఇది ఒకటి నార్మలైజ్ అయిపోయింది ఇండియాలల్లో, ఇట్లా దాడులు చేయడం. కోర్టులకు కూడా దీన్ని ఒక నార్మల్ ఇష్యూ లాగానే చూస్తాయి. దీన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసిన ఇష్యూ లాగా చూడేది. ఇది ఒక నార్మలైజ్ ఇష్యూ అయిపోయింది. పొలిటీషియన్స్ అందరు కలిసి దీన్ని ఒక నార్మలైజ్ చేసేసారు. ఇది మరి హిందువుల పరిస్థితి. మన తరుణ్ విషయం మరొకముందే ఇది జరిగింది. ఇంకో 50 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోవడం కష్టమే. మీ పిల్లలు ఇప్పుడు డబ్బు అని డబ్బు వెనక పడుతారు హిందూస్. ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఆ డబ్బు ఏం కాపాడదు మిమ్మల్ని. మీ ఒక యూనిటీగా ఉంటేనే మీరు బతికే అవకాశాలు ఉన్నాయి.